పొలిటికల్ ఎనిమీస్. బ్లాక్ మార్కెట్ ఇండియా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మనం ఈ వీడియోలో మై లార్డ్ తమిళ్ టు తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూని కూడా తెలుసుకుందాం. అయితే ఇది ఒక తమిళ సినిమా ఫ్రెండ్స్. ఇప్పుడైతే కనుక తెలుగులో కూడా రిలీజ్ అయింది. అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే కదా ఉందన్నమాట ఈ మూవీ. అయితే మూవీ ఎలా ఉందంటే కనుక బాగుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే శశికుమార్ గారి సినిమాలు అంటే కనుక మంచి ఎమోషనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. నేనైతే అదే ఎక్స్పెక్ట్ చేశాను. అది ఈ మూవీలో కూడా ఉంది. నాకైతే బాగా నచ్చింది. అయితే ఈ మూవీ స్టోరీ ఏంటంటే కనుక ఒక మనిషికి అయితే కనుక ఒక కిడ్నీ కావాల్సి వస్తుంది. అయితే దానికి ఒక సూటబుల్ డోనర్ని అయితే వెతుకుతారు. అది ఎవరు, ఇంతకీ డోనర్ ఏం చేశారు, ఆ డోనర్కున్న ప్రాబ్లం ఏంటి, చివరికి ఏం జరుగుతుందనే సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్లు దాంట్లో సబ్ ప్లాట్లు ఉంటాయి అన్నమాట. అదే ఈ మూవీ స్టోరీ. అయితే మూవీ అయితే కనుక స్టోరీ పరంగా అయితే కనుక నాకు ఒక తెలుగు మూవీ ఒకటి గుర్తొచ్చింది. ఇంకా మిగిలినంతా కూడా కొంచెం కొన్ని చోట్ల అయితే కనుక కొంచెం రొటీన్గా అనిపించింది. కానీ ఇంట్రెస్టింగ్గానే ఉంది. నాకైతే బాగా నచ్చింది. మెయిన్గా ఈ మూవీలో చెప్పుకోవాల్సింది యాక్టర్స్ పర్ఫార్మెన్స్, ఇంకా ఈ ఎమోషనల్ సీన్స్ కూడా. అయితే నాకైతే రెండు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చాయి. అంతేకాకుండా కొన్ని సబ్ ప్లాట్లో కూడా కొన్ని మంచి విషయాలు అయితే కనుక చెప్పారనమాట. ఒక సొసైటీ ప్రాబ్లం గురించి కూడా అయితే చెప్పారు. నాకు అది కూడా బాగానే నచ్చింది. అయితే కొన్ని చోట్ల అయితే కనుక ప్రెడిక్టబుల్గా అనిపించింది. అదొకటి మినహాయిస్తే కనుక త్రూ అవుట్ బాగానే ఉంది. తప్పకుండా చూడవచ్చు, ఫ్యామిలీతో కూడా చూడవచ్చు. ఏది కూడా 18+ లాగా అనిపించలేదు. అయితే మీకు ఒక ఎమోషనల్ ఇంట్రెస్టింగ్ మూవీ చూడాలనుకుంటే కనుక తప్పకుండా ఈ మూవీ ట్రై చేయండి. బాగుంది సినిమా. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే కనుక అవైలబుల్గా ఉంది, తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ముఖ్యంగా మీరైతే కనుక శశికుమార్ గారు ఏమన్నా ముందు సినిమాలు చూస్తుంటే కనుక మీకు తప్పకుండా ఖచ్చితంగా నచ్చుతుంది ఈ మూవీ. ఎందుకంటే ఆ జానరాలోనే ఉంటుంది ఈ మూవీ కూడా. అయితే చూడాలనుకున్న డెఫినెట్లీ చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి మ్యాక్సిమం కనుక మీకు నచ్చినట్లయితే మా మూవీ సమాచార ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.